హలో అండి. ఈరోజు ఈ వీడియోలో మనం 7 మంత్స్ ప్లస్ బేబీస్కి లంచ్ రెసిపీ ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దాం రండి. ఫస్ట్ ఒక బౌల్లో హాఫ్ గ్లాస్ రైస్, అలాగే పావు గ్లాస్కి ఇంకా కొద్దిగా తక్కువ పెసరపప్పు తీసుకొని వాటర్ పోసి ఒక 2-3 సార్లు శుభ్రంగా కడిగేసుకోవాలి. నెక్స్ట్ ఇందులో ఫ్రెష్గా 3 గ్లాసుల వరకు వాటర్ని యాడ్ చేసుకొని ఒక 20 మినిట్స్ వరకు నానబెట్టండి. 20 మినిట్స్ తర్వాత ఇందులో కొద్దిగా సాల్ట్ యాడ్ చేసి ఉడికించుకోవాలి. ఇలా రైస్ ఒక 50% వరకు ఉడికిన తర్వాత ఇందులో మనం ఒక హాఫ్ స్పూన్ నెయ్యిని వేసుకుని కలిపేయాలి. ఇలా రైస్ ఉడుకుతున్నప్పుడే నెయ్యి వేస్తే టేస్ట్ చాలా బాగుంటుంది. అలాగే పిల్లలు కూడా తినడానికి ఇష్టపడుతూ ఉంటారు. రైస్ని ఇలా మధ్య మధ్యలో కలుపుతూ అడగంటనివ్వకుండా ఉడకనివ్వాలి. రైస్ మనకు ఇలా ఇంత కన్సిస్టెన్సీలో ఉడకాలి. నెక్స్ట్ స్టవ్ ఆఫ్ చేసేసుకుని రైస్ని కాస్త చల్లారనివ్వండి. కాస్త చల్లారిన తర్వాత ఎగ్ బీటర్తో లేదా నార్మల్ స్మాషర్తో అయినా సరే ఇలా కొద్దిగా బీట్ చేసేసుకోండి. రైస్ మొత్తం చల్లారిన తర్వాత కాకుండా కొద్దిగా వెచ్చగా ఉన్నప్పుడు పిల్లలకి తినిపించండి. అలాగే మన నెక్స్ట్ వీడియోస్లో వచ్చే మరిన్ని బేబీ లంచ్ రెసిపీస్ని మీరు మిస్ అవ్వకుండా ఉండాలి అంటే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రతి వీడియో మీకు నోటిఫై అవుతుంది.